హాయ్ ఫ్రెండ్స్, ధ్యానం అనే పదం మన భారతదేశంలో చిన్నప్పటి నుంచి అందరూ వింటూనే ఉన్నా సరైన అవగాహన అసలు ఎవరికీ లేదని చెప్పాలి. ధ్యానం అంటే చాలామంది జపమని, స్మరణమని, మంత్రోచ్చారణ అని అనుకుంటున్నారు. ముఖ్యంగా మన సినిమాలు కూడా ప్రజల్లో ఈ అపోహ తేయడానికి కొంత కారణమే. ఎందుకంటే ఏ రావణాసురుడు తపస్సు చేసినప్పుడు నమఃశివాయ 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 అంటూ చెప్పడం. అయితే నిజమైన ధ్యానం అది సినిమాలో చూపించడానికి వీలు ఉండదు. చూపించిన అందరికీ బోరు కొడుతుంది. అక్కడ ఏమీ జరగదు, ఏ పదోచరణ ఉండదు. కనుక ఆ విధంగా చూపించడానికి వీలు లేదు. కనుక జనరంజకంగా చూపించేందుకు సినిమాలు ఆ విధంగా చెప్పాయి, కానీ నిజానికి ఆ విధంగా ధ్యానం అనేది ఎప్పుడూ ఉండదు. నామస్మరణాన్ని జపం అంటారు, కానీ ధ్యానం అనేది జపం కాదు. ధ్యానం అనే పదం ఇప్పుడు వాడుకలో ఉంది, కానీ పూర్వపు రోజుల్లో దీన్ని తపస్సు అనేవారు. ఇప్పుడు మనం దీన్ని ధ్యానం అని లేక ఇంగ్లీష్లో మెడిటేషన్ అని అంటున్నాం. ధ్యానంలో అసలు మంత్రోచ్చారణ ఉండనే ఉండదు. అసలు ధ్యానం అంటే ఆ పదం యొక్క అర్థం ఏమిటి? అందులో రెండు పదాలు ఉన్నాయి. ది అంటే మన సూక్ష్మ శరీర సముదాయము, యానం అంటే ప్రయాణము, అంటే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం అన్నమాట. ధ్యానం అంటే మనం ఈ స్థూల శరీరం కాదు కదా, ఈ బాడీని ఉత్తేజపరిచే ఆత్మ పదార్థం మనం, దేహి అన్నమాట. దేహి ఈ దేహంలో ఉన్నంతసేపు ఈ విధంగా నేను మాట్లాడగలను, మీరు వినగలరు. ఎప్పుడైతే ఈ దేహం నుంచి దేహి విడబడుతుందో ఈ దేహం యొక్క ఈ పెదవులు మాట్లాడవు, మీ దేహం యొక్క మీ చెవులు వినిపించుకోవు. ఈ దేహంలోంచి దేహిని మనకు తెలిసి విడదీసి ఆ దేహితో అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో ఆత్మ పదార్థంతో వ్యవహరించడమే స్వేచ్ఛగా ధ్యానం అనే పదం యొక్క అసలు అర్థం. మానవుడికి భౌతిక అన్నమయ కోశంతో పాటు మిగిలిన కోశాలు ఉంటాయి కదా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ భౌతిక అంగమయ కోశం మినహాయించి మిగిలిన కోశాలన్నింటినీ కలిపి ది అంటాం. వాటిని ఉత్తేజపరుచుకొని వాటి ద్వారా ఇతర లోకాల, ఇతర డైమెన్షన్స్ విహరించడమే ధ్యానం అనే పదం యొక్క అర్థం. ఈ ధ్యానం అనే పదం యొక్క అర్థమే ఆ ధ్యానం అనే యొక్క క్రియ యొక్క ద్వయం కూడా. అంటే మనం సూక్ష్మ శరీరంతో విడవడాలి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు ఇంగ్లీష్లో. గగనయానం అని చెప్పేసి మనం చిన్నప్పుడు అంటున్నాం. గగనంతో అంటే ఈ భౌతిక శరీరంతో గగనయానం జరగదు. భౌతిక శరీరం భూమి మీదే ఉండి ఈ సూక్ష్మ శరీరం గగన విహారం చేస్తుందన్నమాట. మహాభారతంలో చదివి ఉంటారు, మీరు విని ఉంటారు. చిన్నప్పుడు భీముడు వాళ్ళంతా ఆడుకున్నప్పుడు భీముని రాయి కట్టేసి దుర్యోధనుడు వాళ్ళు నీళ్ళలో పడేసినప్పుడు భీముడు నాగలోక యాత్ర చేస్తాడు. అంటే ఎప్పుడైతే ఆ నీళ్ళలో పడిపోయిందో ఫిజికల్ బాడీలో నుంచి ఆ హాస్టల్ బాడీ బయటకు వచ్చిందన్నమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆపత్ సమయంలో ఆ హాస్టల్ బాడీ బయటకు వచ్చేస్తుందన్నమాట. అయితే ఇది కంటికి కనపడదు, చర్మచక్షువులకి ఇతరులకు కనపడదు. చర్మచక్షువులకి ఆ స్థూల శరీరం అక్కడే నీళ్ళలో పడి ఉంటుంది. కానీ భీముడు మటుకు నాగలోకానికి వెళ్ళి వచ్చాడు. అలాగే వనవాస సమయంలో అర్జునుడు తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్ళి వచ్చాడని చెప్తున్నారు. అంటే ఏమిటి? తపస్సు చేస్తున్నప్పుడు అతని స్థూల శరీరం సిట్టింగ్ పోస్టర్లో ఉచిత స్థితిలో ఉంటుంది. అర్జునుడు అంటే ఆ దేహి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేసి ఇంద్రలోకం వెళ్ళేసి వచ్చాడన్నమాట. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ రెండు కూడాను మన దేహంలో నుంచి దేహి తాత్కాలికంగా నిశ్రమించి తన సహజమైన శక్తులతో ఇతర లోక యాత్రలు చేయడం అన్నమాట. అది ధ్యానం అంటే. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే విదేహ అనుభవం, దేహం బయట మన అనుభవం. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇది దేహం లోపల ఉన్న అనుభవం. నేను దేహంలో ఉండి మాట్లాడుతుంటే మీరు కూడా దేహంలో ఉండి వింటున్నారు, ఇది సదేహ అనుభవం. విదేహ అనుభవాలు కలగడమే ధ్యానం, ధ్యానం యొక్క ద్వేయం. కనుక ఈ విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వ రోజుల్లో తపస్సు చేస్తే కృష్ణుడు, శివుడు, బ్రహ్మ వీళ్ళంతా ప్రత్యక్షమయ్యేవారు అన్నారు. ప్రత్యక్షం అంటే ఏమిటి? మనకి గోచరించడం అన్నమాట. తపస్సు చేస్తున్నప్పుడు మన దివ్య దృష్టి ఉత్తేజితమై ఉండాలని, ప్రసరణ బాగా జరిగి ఆజ్ఞాచక్రం ద్వారా ఉత్తేజన చేసినప్పుడు మనకు దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు దివ్యలోకవాసులు మన ముందట వస్తారు. వాళ్ళు తమ సూక్ష్మ శరీరాలతో మన ముందుకు వచ్చినప్పుడు మన సూక్ష్మ దృష్టితో దివ్య దృష్టితో చూస్తాము, మాట్లాడుతుంటాం. మన పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు కనపడరు. ధ్యానం చేసి ఆ దివ్య దృష్టి సంపాదించుకున్న వాళ్ళకే దివ్యలోకవాసులు ప్రత్యక్షమవుతారు. వారి దగ్గర నుంచి మనం ఏది కావాలంటే అది తెలుసుకోవచ్చు. ఏ లోకంలో అయినా, ఏ కాలంలో అయినా సత్యాన్వేషకులు సత్యం తెలుసుకోవాలంటే చేయవలసినది ఒకే ఒక చర్య, ఈ ధ్యానం. ఇది ధ్యానం అనే పదం యొక్క అర్థం. ఇకపోతే ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా మనం తెలుసుకుందాం. ధ్యానం చేయాలంటే మనం ఏదైనా ఒక స్థిరమైన, సుఖమైన ఆసనం తీసుకొని అందులో కనీసం 45 నిమిషాలు తగ్గకుండా శ్వాస నిశ్వాస అనే ప్రక్రియను మనం గమనించాలి. మనకి ఇష్టం వచ్చిన ఆసనం తీసుకోవచ్చు.
ఫలానా ఆసనమే తీసుకోవాలని ఏమీ లేదు. నిజానికి ఎంత సులభమైన ఆసనం తీసుకుంటే అంత మంచిది. క్లిష్టమైన ఆసనం తీసుకుంటే అందులో ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు. ఎప్పుడు సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కనుక సింపుల్ ఆసనం సుఖాసనం. మామూలుగా కూర్చునేది అందరూ సుఖాసనం అంటారు. బుద్ధుడు చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు కదా, మనం కూడా గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. అంటే మన దేహానికి మనం ఏమాత్రం కష్టం కలిగించకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మైండ్ని కంట్రోల్ చేయబోతున్నాం. కనుక దేహాన్ని మనం వీలైనంత స్థిరంగా సుఖమంగా ఉంచుకుంటేనే మనసును నియమించడం అనేది మనకు సాధ్యం, లేకపోతే అసాధ్యం. కనుక ఏదైనా ఒక ఆసనంలో స్థిరంగా కూర్చొని కళ్ళు మూసుకొని చేతిలో చెయ్యి వేసుకోవాలన్నమాట. చేతిలో చెయ్యి వేసుకుంటే చేతుల్లో నుంచి పోయే 10% ఎనర్జీ శక్తి మనలోనే తిరిగి రీసైకిల్ అవుతుంది. అలాగే కళ్ళు మూసుకుంటే 80% ఎనర్జీ మనలో సేవ్ అవుతుంది. కనుక కళ్ళు మూసుకొని చేతిలో చెయ్యి వేసుకొని నిటారుగా కూర్చోవాలి. వీలైనంత సుఖంగా నిటారుగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కొంచెం తలపైకి ఎత్తి పట్టుకోవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని శ్వాస నిశ్వాస గమనిస్తూ ఉండాలి. ఏ మంత్రము ఉచ్చరించకూడదు. ఎందుకు ఉచ్చరించకూడదు? మంత్రం ఉచ్చరిస్తే మనలోని శక్తి బయటకు పోతుంది. కానీ మనం నిర్వీర్యులం అవుతాం. ఉన్న శక్తి కూడా పోతుంది. కళ్ళు మూసుకొని శ్వాస గమనిస్తే ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని విడిచిపెట్టి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మళ్ళీ మనసు దారి తప్పుతుంది. కానీ మళ్ళీ శ్వాస మీదకు తీసుకురావాలి. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి శ్వాస నెమ్మదిగా అవుతుంది. చివరికి ప్రశాంత స్థితి వస్తుంది. ఆ సమయంలో మనసులో ఎలాంటి ఆలోచనలు ఉండవు. ధ్యానంలో అనుభవాలు మొదలవుతాయి. శరీరం తేలికగా అనిపించడం, కొన్ని దృశ్యాలు కనిపించడం, కొన్ని సందేశాలు వినిపించడం, ఇవన్నీ ధ్యాన అనుభవాలు. ఇవి అంతర్ముఖ స్థితి వల్ల వస్తాయి. క్లియర్ వ్యూయన్స్, క్లియర్ ఆడియన్స్, టెలిపతి వంటి శక్తులు వస్తాయి. దూరశ్రవణం, దూరదర్శనం కూడా జరుగుతుంది. క్రమంగా కుండలిని శక్తి ఉత్తేజితం అవుతుంది. ఇది ప్రాణమయ కోశంలో ఉంటుంది. ఈ శక్తి ఉత్తేజితం అయితే ఇతర శరీరాలు కూడా ఉత్తేజితం అవుతాయి. చివరికి సహస్రారం వరకు చేరుతుంది. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ శరీరంలో ప్రవహిస్తుంది. ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి. రోజుకు కనీసం 1 లేదా 2 గంటలు చేయాలి. సంసారం వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేస్తూ సాధించవచ్చు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఇతరులు మనల్ని ఉద్ధరించరు. ధ్యానం ద్వారానే సత్యం తెలుసుకోవచ్చు.